సార్ ఇప్పుడు మీరు డివోర్స్, మెయింటెనెన్స్ తర్వాత అడల్టరీ దీంతో పాటు అమ్మాయిలు వేసేదేంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద, యెస్. పేరెంట్స్ మీద, సిబ్లింగ్స్ మీద వీళ్ళ మీద కూడా కేసెస్ వేస్తూ ఉంటారు. వీళ్ళని ఎంతవరకు కన్సిడర్ చేస్తారు? వీళ్ళని బయటకు తీసుకొని రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అమ్మాయిలకొచ్చేసి 498 అనేది ఒక సెక్షన్ ఉంది. హ్మ్. అది వాళ్ళకే ఫేవర్ ఎక్కువ. ఓకే. దీంట్లో ఏందంటే ఇప్పుడు హస్బెండ్ నుంచి హరాస్మెంట్ కాకుండా, హ్మ్. హస్బెండ్ బాగున్నా వాళ్ళ ఫాదర్ గానివ్వండి, వాళ్ళ సిస్టర్ గానివ్వండి, ఆడపడుచు గాని వీళ్ళందరూ హరాస్ చేస్తుంటారు. హ్మ్. లైక్ డైరెక్షన్స్ ఇవ్వండి, లేదంటే ఏమైనా మాట మాట అనుకోని ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే అమ్మాయికి హరాస్మెంట్ ఎక్కువ అవుతుంది. ఓకే. దాని ప్రకారం 490 కేస్ ఫైల్ చేస్తుంది. ఈ హ్మ్. 490 కేస్‌లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు ఇచ్చేస్తారు జనరల్‌గా. ఓకే. మామగారి పేరిస్తారు, అత్తగారి పేరిస్తారు, ఆడపడుచు గారి పేరిస్తారు, ఆ బావగారులుంటే బావగారి బావగార్ల పేరిస్తారు. పేర్లిస్తారు. ఎందుకంటే ఆళ్ళకో టార్గెట్ అనేది ఉంటుంది జనరల్‌గా. ఓకే. అందరూ ఆహ్, వస్తే తొందరగా ఈజీగా అదొక లొంగుతారు అనేది. బ్లాక్‌మెయిల్‌గా ఒకటి అనుకుంటారు కొన్ని కేసెస్‌లో. కొన్ని కేసెస్‌లో 100% హరాస్మెంట్ ఉంటది. ఓకే. వాళ్ళ అక్క ఎలా చెప్తే ఈ అబ్బాయి అలా ఇంటరు. హ్మ్. వాళ్ళ హ్మ్. పేరెంట్స్ ఎలా చెప్తే హస్బెండ్ అలా ఇంటరు. అలాంటి డైరెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. 60% అవి ఉంటాయి. 40% వచ్చేసి బ్లాక్‌మెయిల్‌గా పెట్టేసి డివోర్స్ తీసుకొని పర్మనెంట్ ఎంత అమౌంట్ అలిమనీ క్లెయిమ్ చేయాలని ఇంటెన్షన్ తోటి కేసెస్ ఫైల్ చేస్తారు. ఓకే. అండ్ హస్బెండ్ వచ్చేసి ప్రూవ్ చేసుకోవాలి కంపల్సరీ. హ్మ్. హ్మ్. ఎవిడెన్స్ లేనిది కోర్ట్ ఏం చేయదు. ఇవాళ రేపు 498 కేసెస్ డైలీ ఒక 100 ఫైల్ అయ్యాయనుకోండి. ఓకే. అందులో ఒక 5, 10 కేసెస్ జెన్యూన్‌గా ఉంటాయి. హ్మ్. అంటే ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ ఉంటే ఇట్స్ జెన్యూన్ కేస్. హ్మ్. ఎవిడెన్స్ లేకుండా ఓన్లీ ఎఫ్ఐఆర్ చేసేసాము, దానికి ఎవిడెన్స్ లేదు అంటే కేస్ కొట్టేయబడుతుంది. ఓకే. అండ్ ఫైల్ చేసి కూడా వేస్టే అది. ఓకే. ఇప్పుడు ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటున్నారంటే సార్, ఎవిడెన్సెస్ కోసం ఫోన్ కాల్ రికార్డింగ్స్ అవును. ఆ! తీయొచ్చు. అది ఏంటి అంటే ఇంటెన్షనల్లీ ఎవిడెన్స్ హ్మ్. కోసం నా దగ్గర ఒక కేస్ ఉంది. ఆమె వచ్చి ఎవిడెన్స్ కోసం మాత్రమే 1 ఇయర్ హస్బెండ్‌తో ఉండి ఫస్ట్ గొడవ పెట్టుకొని యెస్. వెళ్ళిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చి 1 ఇయర్ హస్బెండ్‌తో ఉండి కలెక్ట్ ద ఎవిడెన్స్ అండ్ గో అండ్ ఫైల్ ద డివోర్స్ కేస్. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఆ అమ్మాయికి ఎంత వరకు ఫేవరబుల్‌గా ఉంటారు? అమ్మాయి క్లారిటీ తోటుంది మీరు చెప్పిన విషయంలో. ఆ! షీ వాంట్స్ టు గెట్ ఔట్ దిస్ డెడ్‌లాక్. యెస్ సార్. సో, షీ స్టార్టెడ్ ఇంటెన్షన్ కలెక్షన్ ఎవిడెన్స్‌లో ఆ థింకింగ్‌లో ఉంది తను. హ్మ్. సో, అక్కడ మ్యూచువల్‌గా ఏం లేదు. అవును. సో, డెఫినైట్‌లీ ఎవిడెన్స్ అనేది తను తీసుకొని కేస్ ఫైల్ చేయాలి. కేస్ ఫైల్ చేస్తుంది. కాకపోతే ఆ అమ్మాయి కావాలని ఇంటెన్షనల్లీ ఎవిడెన్స్‌ని కలెక్ట్ చేయటం ద్వారా ఆ అమ్మాయి రాంగ్ అని ప్రూవ్ అవ్వదా? అవుతది. ఇఫ్ హస్బెండ్ ప్రొవైడ్ అలాంటి ఏమైనా ఉన్నది ఎవిడెన్సెస్ కన్సిడర్ చేసి కోర్ట్‌కి సబ్మిట్ చేస్తే హ్మ్. డెఫినైట్‌లీ కోర్ట్ కూడా విడాకులు అంత ఈజీగా ఇవ్వదు. హ్మ్. హ్మ్. కోర్ట్ ఏం చేస్తదంటే 100% వాళ్ళని కలపాలనే చూస్తుంది ఏ కోర్టైనా. అవును. ఇండివిడ్యువల్ రైట్స్ అది. దే హ్మ్. హ్మ్. వాంట్ టు కంటిన్యూ ద వెడ్‌లాక్ దే కెన్. ఓకే. ఇఫ్ దే వాంట్ డీప్ సెపరేషన్ అవ్వాలి అనుకుంటే సెపరేట్ అవ్వచ్చు. హ్మ్. కానీ వాంటెడ్‌లీ ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఇలాంటి ఏమైనా సందర్భం ఉంటే కంపల్సరీ అది కోర్ట్ దృష్టిలో తీసుకురావాలి. ఓకే. తీసుకొస్తే కోర్ట్ కంపల్సరీ క్యాన్సెల్ చేస్తది. ఓకే. అంటే వాంటెడ్‌గా. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. హ్మ్. దెన్ దే విల్ ఇండివిడ్యువల్ రైట్ జనరల్‌గా. ఓకే. 98% కోర్టు హోల్డ్ పెడుతుంది. స్టిల్ దే క్యాన్ చేంజ్ దేర్ ఒపీనియన్ కంటిన్యూ అని. హ్మ్. ఒకవేళ ఇద్దరు వైఫ్ గాని, హస్బెండ్ గాని హ్మ్. ఫ్యూచర్‌లో గూడా డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. హ్మ్. అలాంటప్పుడు సెపరేషన్ ఆర్డర్ ఒస్తుంది. హ్మ్. ఈ 498 వల్ల వుమెన్ ఎంత వరకు రిలీఫ్ పొందుతున్నారు? మెయిన్ ఏంటంటే 498 హరాస్మెంట్. హ్మ్. అది వెపన్‌తో హరాస్మెంట్ ఉండొచ్చు. ఓకే. లేదు క్రుయాలిటీ స్లాప్ చేయడం గాని, ఫిజికల్ హరాస్మెంట్ గాని ఉండొచ్చు. అబ్యూజింగ్. అబ్యూజింగ్ ఇవన్నీ ఉంటుందన్నమాట. ఒక వుమన్ అనేది మన హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద చూస్తే ఒక లెవెల్ అంత వరకే వాళ్ళు తీసుకోగలుగుతారు ప్రెషర్. హ్మ్. అది బియాండ్ ప్రెషర్ అయితే దే కెనాట్. అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడే దే విల్ గో ఫర్ ద ఫైలింగ్ ఎఫ్ఐఆర్. ఓకే. పోలీస్ స్టేషన్‌కెళ్ళి 498 కేస్ ఫైల్ చేయడం గానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సోషల్ స్టేటస్ మొత్తం డ్యామేజ్ చేయాలని వాళ్ళు ఫైల్ చేస్తారు. జనరల్‌గా ఉంటుంది హరాస్మెంట్ అనేది. హ్మ్. అది వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని లేదా కూర్చొని మాట్లాడుకుంటే అసలు ప్రాబ్లమ్ ఉండదు. ఇఫ్ నువ్వెంత నేనెంత అన్నట్టు ఇద్దరి మధ్యలో అలా ఉంటే హ్మ్. డెఫినెట్‌లీ తిను ఫైల్ చేస్తాడు కేసు. మళ్ళీ ఇతను అప్పీల్‌కెళ్తాడు. అయి కంపల్సరీ ఫైల్ అవుతాయి. అయితే సార్ 498 అనేది అబ్బాయిలకి కూడా ఫేవరబుల్‌గా యెస్. ఉంటుంది. సమ్‌టైమ్స్ అబ్బాయిలు కూడా 498 వెయ్యొచ్చు అంటూ చేయొచ్చు. ఉంటారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఎంత ఎప్పుడు వేయొచ్చు? ఎగ్జాంపుల్ అండి హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నాడు. హస్బెండ్ వచ్చి కొంచెం ఫిజికల్లీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ అయ్యారనుకోండి యాక్సిడెంట్ వల్ల. హ్మ్. ఆ అమ్మాయి వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ. షీ ఈస్ హ్మ్. ఓన్లీ వన్ ఎర్నింగ్ అనుకోండి.
హ్మ్. ఇతనికి మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అవన్నీ గూడా హస్బెండ్ అమ్మాయి మీద వైఫ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే, హ్మ్. హ్మ్. అలాంటి సందర్భాలు అలాంటి ప్రూఫ్ ఉంటే హ్మ్. కోర్ట్‌కి హస్బెండ్ కెన్ ఫైల్ కేస్. లేదు హరాస్మెంట్ ఉంది వైఫ్ నుంచి హస్బెండ్‌కి. హ్మ్. షీ ఈస్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్ ప్రాపర్‌లీ. ఓకే. హరాసింగ్ వాంటెడ్‌లీ ఉంది. అలాంటివి ఉంటే కన్సిడర్ చేస్తుంది కోర్ట్. అయితే మెయింటెనెన్స్ ఉంటుంది కదా యెస్. సార్! ఈ మెయింటెనెన్స్ అనేది అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ఎక్స్‌పెక్ట్ యెస్. చేయొచ్చు. ఏ గ్రౌండ్స్ మీద ఈ మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికుంటుంది? మెయింటెనెన్స్ మనకి రోటీ, ఖానా, పకరా అనేది కామన్. అవును. ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి. ఆ బేసిస్ కోసమే ఈ మెయింటెనెన్స్ కేస్ అనేది ఫైల్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఏదో ఇప్పుడు 30,00,000 నేను కట్నం ఇచ్చాను. నేను మెయింటెనెన్స్ ఫైల్ చేస్తే నాకు ఇంకో 30,00,000 వస్తాయి. అలాంటి థాట్ ప్రాసెస్‌లో ఎళ్తే కోర్ట్ ఇవ్వదు అంత ఈజీగా. ఓకే. మెయింటెనెన్స్ ఓన్లీ ఏందంటే ఒక అమ్మాయి గానివ్వండి, ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలనుకున్న, హ్మ్. ఫాదర్ పే చేయలేదు. అలాంటి సందర్భాల్లో పే చేయవలసొస్తది. ఓకే. ఓన్లీ మినిమమ్ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ కోసం మెయింటెనెన్స్ ఫైల్ చేయాలి. అది కూడా డివోర్స్ ఒకవేళ ఫైల్ అయిందనుకోండి, ఆ డివోర్స్ కాపీ వచ్చేంత వరకే ఈ మెయింటెనెన్స్ కేస్ కూడా నడుస్తుంది. ఓకే. అంటే మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఆమె కోర్ట్‌కి కేసెస్ అటెండ్ అవ్వాలి. అంటే డివోర్స్ కేసు, మెయింటెనెన్స్ కోర్సు ఆహ్, 2 1 to వేర్వేరుగా 1 ఉంటుంది. ఉంటుంది. ఓకే. వేరుగా. డివోర్స్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మ్యారేజ్ డిస్ సెపరేషన్ కవరం. హ్మ్. హ్మ్. మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు సెపరేషన్ ఉన్నారు ఇద్దరు. 1 ఇయర్ హ్మ్. నుంచి సెపరేట్ ఉన్నారు. ఈదర్ డిఫరెంట్ హౌసెస్‌లో. ఓకే. అలాంటి సిట్యుయేషన్‌లో మెయింటెనెన్స్ అమ్మాయి ఫైల్ చేస్తే డెఫినిట్‌గా కోర్ట్ ఇమ్మీడియేట్ ఆర్డర్ ఇస్తుంది. ఓకే. మంత్లీ ఎక్స్‌పెన్సెస్ కంపల్సరీ కట్టాల్సిందే.